ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మయోనీస్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, పెప్పర్, సాల్ట్, షుగర్, డిజాన్ మస్టర్డ్, ఆనియన్స్ అండ్ సెలరీ. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఒకసారి వాటర్లో వేసి ఒక 5 minutes వాటర్లో ఉంచి తర్వాత డ్రైన్ చేయాలి. అండ్ షుగర్ ఆప్షనల్, పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను. అండ్ దెన్ ఇలా చికెన్ని ష్రెడెడ్ చేశాను నేను. మీరు కావాలంటే చంక్స్ లాగా కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపి మిక్స్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేకుంటే వేరే కంటైనర్లో తీసుకుని దానికి క్లింగ్ ర్యాప్ వేసేసి అది ఫ్రిడ్జ్లో పెడితే 2-3 hours అయినా మినిమం పెట్టాలి. అప్పుడు కోల్డ్ శాండ్విచ్ టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే నైట్ మీరు పడుకునే ముందు ఇది చేసేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టి పడుకుంటే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి రెడీగా ఉంటుంది. హ్యాపీగా మార్నింగ్ చికెన్ సాలెడ్ శాండ్విచ్ తీసుకొని తినచ్చు. ఓకే, ఇంకా వీడియో చాలా లాంగ్ అయిపోయినట్టుంది. బట్ స్టిల్ ఇట్స్ ఐ థాట్ ఇట్స్ నెసెసరీ. కొంచెం స్టెప్స్ అన్నీ క్లియర్గా చూపిస్తే బాగుంటుంది అనుకున్నాను. బికాస్ దిస్ ఈస్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ డిష్. దీనిలో ఆయిల్ ఉండదు, స్పైసెస్ ఎక్కువ ఏమి ఉండదు. బట్ స్టిల్ ఇట్స్ టేస్టీ. ఇదే శాండ్విచ్ మీరు బయట కొన్నారంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ ఇది ఇక్కడ ఇంట్లో చేసుకుంటే హైజీన్ ఉంటుంది, హెల్దీ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు మేక్. అండ్ ఒకసారి మీరు ఇది సాలెడ్ చేసుకొని 2-3 days కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఉంచవచ్చు. సో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ట్రై చేయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ శాండ్విచెస్ దట్ ఐ నో. అండ్ ఇట్స్ ఈజీ. అంటే నేను ఓన్లీ 1 breast piece-తోనే చేశాను. బట్ యూ కెన్ మేక్ మోర్. ఓకే, అండ్ ఐల్ పోస్ట్ సచ్ వీడియోస్. ఎందుకంటే ఇలాంటివి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వెరీ హెల్దీ స్నాక్గా కూడా పనికొస్తుంది, బ్రేక్ఫాస్ట్కి పనికొస్తుంది. సో యా, that's the sandwich. Bye.